ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనేను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ హాగరు శారా కుటుంబం నుంచి వెలివేయబడిన తరువాత దేవునితో మాట్లాడుచున్నటువంటి మాటలు. నిజ జీవితంలో ఏదైనా సాధించినప్పుడు మన శ్రమతో పాటు మనకు ప్రోత్సాహం ఇచ్చేవారు ఉన్నారని మనం గమనించాలి. వారి మనకంటే ముందు మన సామర్థ్యము, శక్తి, సంకల్పాన్ని వారు గుర్తిస్తారు. వారి దృష్టికోణము మన విజయాన్ని మరింత బలోపేతము చేస్తుంది. ఈ సంగతులను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు అబ్రహాము గృహములో బానిసగా ఉంటున్న హాగరు, ఆమె గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. అబ్రహాము శారా అనేక సంవత్సరములు వారసుని కొరకు ఎదురు చూసిన తరువాత శారా ఆనాటి సంస్కృతికి అనుగుణమైన సంప్రదాయాన్ని అనుసరించి హాగరు ద్వారా బిడ్డను కనుమని అబ్రహాముకు చెప్పింది. అయితే హాగరు గర్భవతి అయిన తరువాత శారాను చులకనగా చూసింది. తిరిగి శారా ఆమెను శ్రమ పెట్టినందున ఆమె అరణ్యంలోనికి పారిపోయింది. దేవుడు హాగరు బాధను, ఆమె కలవరాన్ని చూసి లెక్కించలేనంత విస్తారమైన సంతానాన్ని దయచేస్తానన్న వాగ్దానముతో ఆమెను ఆశీర్వదించాడు. ఒంటరి ధనములో హాగరు అరణ్యంలో దుఃఖపడుతూ విడనాడబడినది కాదని తెలుసుకొని దేవుని వైపు కన్నులెత్తి ఎల్ రోహి అంటే నన్ను చూచుతున్న దేవుడవు అని పిలిచింది. దేవుడు హాగరుని ఎలా చూశాడో, ఎలా ప్రేమించాడో మన పట్ల కూడా అలాగనే దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. నీ కడపడి కన్నీటి బిందువును కూడా లెక్క పెడుతూ ఉన్నాడు. నీ జీవితానికి ఉన్న ప్రణాళిక ఆయన చేతుల్లో ఇంకా సజీవముగా ఉంది. దేవుని దృష్టికోణము మన దృష్టి కంటే ఎంతో ఉన్నతమైనది. మన బాధను చూస్తాము, ఆయన దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తాడు. మనము నష్టాన్ని చూస్తాము, ఆయన దాని వెనక ఉన్న నూతన ఆరంభాన్ని చూస్తాడు. మనము మన బలహీనతను చూస్తాము, ఆయన తన బలాన్ని మనలో ప్రదర్శించే అవకాశాన్ని చూస్తాడు. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితాన్ని దేవుని దృష్టికోణంలో చూడడము నేర్చుకో. మనుషులు నిన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, నీ వారు నిన్ను మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు నీపైన దృష్టి ఉంచి ఉన్నాడని గమనించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.